ఆదరించి ఓట్లేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని అడ్డాకుల మండలం బల్దిపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి వేణు మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలో మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే బల్దిపల్లి గ్రామ రూపురేఖలు మారుస్తా అని తెలిపారు. తమ కుటుంబ సమస్యలను పక్కకు పెట్టి గ్రామంలోని నిర్పేద ప్రజలు తమ కుటుంబంగా భావించి ఏ పంచాయతీ అయినా భూ సమస్యలు అయినా గత కొన్ని ఏళ్ల నుండి తన వంతుగా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, కావున సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని, సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నానని, ఎలాంటి సమస్యలైనా ముందుండి పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలో మోరీలు, రోడ్స్, పైప్ లైన్లు, స్కూల్ సమస్యలు, హాస్పిటల్ మరియు అభివృద్ధి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాను. కావున అందరూ మహిళలు, యువకులు, పెద్దలు, గ్రామస్తులు పెద్ద మనసుతో కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి వేణు కోరారు. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారి నాయకత్వంలో బలిత్పల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నన్ను బలిత్పల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ఎంపిక చేసిన నాటి నుంచి కూడా అందరినీ కలుపుకొని ప్రజల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బలిపల్లి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసి ఉన్నది. ఒక చెట్టు వాగు మీద రైతుల కోసం చెక్ డ్యామ్ నిర్మించి రోడ్లు, రకరకాల కార్యక్రమాలు చేశారు. ప్రజలు కూడా చాలా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నారు. గతంలో చూసిన ఈ పక్క గ్రామైన వెల్టూరు, చిలవడపల్లి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ ఖచ్చితంగా కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. నిత్యం మేము రోజువారీగా మా చేసే కార్యక్రమాలు కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజల కోసం పోలీస్ స్టేషన్, హాస్పిటల్, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా నమ్మకం ఉంచి నాకు వచ్చిన గుర్తు, స్థానిక ఎన్నికల్లో వచ్చిన గుర్తు కత్తెర గుర్తుతో పాటు గ్రామంలో ఉన్న 10 వార్డు మెంబర్ల అభ్యర్థులు అందరు రకరకాల గుర్తులు రావడం జరిగింది. వారికి, వార్డు మెంబర్లకు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ గట్టిగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మహిళలు, పెద్దలు, యువకులు అందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి మీలో కుటుంబ సభ్యుల ఒకరిని భాగస్వామ్యం కావాలని గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను కూడా నిలబెట్టుకుంటాను. ఆ తర్వాత మీ గౌరవం కూడా ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాలతో పాటు మన బలిదిపల్లి అంటే కూడా ఒక రకమైన మంచి గౌరవం పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను కూడా చదువుకున్న వ్యక్తిని, MBA LLB చేసిన కాబట్టి ఖచ్చితంగా కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవం పెంచే విధంగా నేను మనస్ఫూర్తిగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు దయచేసి నాకు వచ్చిన గుర్తు స్థానిక ఎన్నికల్లో కత్తెర గుర్తుతో పాటు మా 10 వార్డు మెంబర్లు కూడా ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.